సైనిక బలం, లేటెస్ట్ టెక్నిక్స్, సెక్యూరిటీ. ఈ మూడు ప్రతి ఒక్క దేశం యొక్క శక్తిని తెలియజేస్తాయి. అత్యంత పవర్ఫుల్ దేశంగా ఏ దేశాన్ని చూస్తారంటే, ఏ దేశమైతే ఆకాశంలో యుద్ధాన్ని విజయవంతంగా చేయగలదో ఆ దేశాన్ని అత్యంత పవర్ఫుల్ దేశంగా పిలుస్తారు. అంటే అలా ఆకాశంలో యుద్ధం విజయం సాధించాలంటే అత్యంత ఆధునిక ఫైటర్ జెట్స్ని కలిగి ఉండాలి. ఇలా అత్యంత ఆధునిక ఫైటర్ జెట్స్ కలిగిన 10 దేశాల గురించి, అంతేకాక ఈ పవర్ఫుల్ 10 దేశాల లిస్టులో ఏ దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది, ఇందులో భారత్ యొక్క స్థానం ఎన్నోది, మన వాయుసేన ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ వాయుసేన కాదా అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మన వాయుసేనకున్న పవర్ని చూసి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 10వ ప్లేస్లో ఉన్న దేశం టర్కీ. టర్కీ అంటేనే అత్యంత శక్తివంతమైన దేశంగా మనకు గుర్తొస్తుంది. టర్కిష్ ఎయిర్లైన్స్గా పిలువబడే టర్కీ వాయుసేన అత్యాధునిక టెక్నాలజీ గల ఆయుధాల్ని కలిగి ఉంది. టర్కీ వద్ద దాదాపు 250 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ 250 ఫైటర్ జెట్లలో F-16 ఫైటర్ ఫాల్కూన్ అనేది అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్. ఇది మాత్రమే కాక టిఎఫ్ఎక్స్ అనే టర్కీ స్వదేశీ ఫైటర్ జెట్ టర్కిష్ వాయుసేనకు అత్యంత బలాన్ని ఇవ్వనుంది. రకరకాల అత్యాధునిక టెక్నిక్లతో టర్కీ అనేది రక్షణ పరంగా ఇతర దేశాలకు అంతుచిక్కని విధంగా దూసుకుపోతోంది అని చెప్పొచ్చు. ఇక 9వ ప్లేస్లో ఉన్న దేశం సౌత్ కొరియా. సౌత్ కొరియా వద్ద దాదాపు 270 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఈ 270 ఫైటర్ జెట్లలో F-35 లైట్నింగ్ డోవ్, KF-25 బోరామై, F-16. అయితే సౌత్ కొరియా ఇంత స్ట్రాంగ్గా మారడానికి నార్త్ కొరియా టెక్నాలజీ విషయంలో చాలా పెద్ద సపోర్టుగా ఉందని చెప్పొచ్చు. సౌత్ కొరియా చేపడుతున్న KF-25 బోరామై ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అన్నది పూర్తిగా స్వదేశీ టెక్నిక్తోనే తయారవుతున్న పరిస్థితి. ఈ ప్రాజెక్టు ద్వారా సౌత్ కొరియా టెక్నిక్ అనేది ప్రపంచానికి తెలియడం మాత్రమే కాక సౌత్ కొరియా యొక్క రక్షణ శక్తి అనేది కూడా తెలిసే అవకాశం 100కు 100% ఉంది. ఇక 8వ ప్లేస్లో ఉన్న దేశం సౌదీ అరేబియా. వాయుసేన మీద భారీగా ఖర్చు పెట్టే దేశం ఏదైనా ఉంది అంటే అది సౌదీ అరేబియా అని చెప్పొచ్చు. వాయుసేన యొక్క పవర్ని ప్రపంచానికి చూపిస్తూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ దేశం వద్ద 300కు పైగా ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో యూరో ఫైటర్ టైఫూన్, F-15 ఈగల్, టోర్నడో లాంటి అత్యాధునిక మరియు ఖతర్నాక్ ఫైటర్ జెట్స్ అనేవి సౌదీ అరేబియా వద్ద ఉన్నాయి. ఎక్కువ ఆయిల్ రిజర్వులు కలిగిన దేశమైనప్పటికీ వాయుసేనలో అత్యంత శక్తివంతమైన దేశంగా సౌదీ పేరుగాంచింది అని చెప్పొచ్చు. ఇక 7వ ప్లేస్లో ఉన్న దేశం మిస్ర్. మిస్ర్ దేశం అనేది వాయుసేన పరంగా అత్యంత శక్తివంతమైన దేశం అని చెప్పొచ్చు. ఈ దేశం వద్ద 350కి పైగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇందులో రఫేల్, MiG-29, F-16 లాంటి అత్యంత శక్తివంతమైన అత్యాధునిక ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. మిస్ర్ దేశం రోజురోజుకి తన వాయుసేన శక్తిని పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. మిస్ర్ దేశంలో ఉన్న అత్యాధునిక ఆయుధాలని చిన్న చిన్న దేశాలకు పంపించి ఆయా దేశాలకి అంతో ఇంతో సహకరిస్తున్న పరిస్థితి. ఇక 6వ ప్లేస్లో ఉన్న దేశం పాకిస్తాన్. భారత్ యొక్క శత్రు దేశమైన పాకిస్తాన్ వాయుసేన విషయంలో తన శక్తిని చూపిస్తోన్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ వద్ద దాదాపు 450కి పైగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇందులో JF-17 థండర్, F-16, మిరాజ్ 3 లాంటి అత్యాధునిక శక్తివంతమైన ఫైటర్ జెట్లు అనేవి ఉన్నాయి. ఇక 5వ ప్లేస్లో ఉన్న దేశం ఉత్తర కొరియా. ఈ దేశం వద్ద 500కు పైగా ఫైటర్ జెట్స్ అనేవి ఉంటాయి. ఈ దేశం వద్ద ఎక్కువ అత్యాధునిక ఆయుధాలు లేకున్నా ఎప్పటికప్పుడు ఆధునిక అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటున్న పరిస్థితి. ఈ దేశం వద్ద ఉన్న అత్యాధునిక ఓల్డ్ మోడల్ ఫైటర్ జెట్లైన MiG-21, MiG-23 ఉన్నాయి. ఈ దేశం యొక్క రక్షణ శక్తిని అంచనా వేయడం అంత సులభమైన విషయం కాదు. రక్షణ పరంగా మరియు సైనిక శక్తి పరంగా చాలా విషయాలనేవి చాలా వరకు రహస్యంగానే ఉంటాయి. ఇక 4వ ప్లేస్లో ఉన్న దేశం పేరు మన ప్రియాతి ప్రియమైన భారతదేశం. భారతీయ వాయుసేన గురించి, దీని సత్తా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచానికి భారతీయ వాయుసేన సత్తా ఏమిటనేది పూర్తిగా తెలుసు. భారతీయ వాయుసేన వద్ద దాదాపు 570కి పైగా ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో సుఖోయ్ MK-30I, రఫేల్, మిరాజ్ 2000, స్వదేశీ అత్యాధునిక ఫైటర్ జెట్ అయిన తేజస్ లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. భారతీయ వాయుసేన కేవలం భారత్కు మాత్రమే రక్షణ కవచంగా ఉండడమే కాకుండా మిత్ర దేశాలకి అవసరమైనప్పుడు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే భారతీయ వాయుసేనకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయుసేనగా గుర్తింపు వచ్చింది. ఇక 3వ ప్లేస్లో ఉన్న దేశం పేరు చైనా. చైనా వద్ద 1200కు పైగా ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో J-20, J-10, S-27 లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ చైనా వద్ద ఉన్నాయి. చైనా వాయుసేన శక్తివంతంగా మార్చడమే కాకుండా ప్రపంచ దేశాల కంటే అత్యంత శక్తివంతంగా ఉండేలా తన వాయుసేనను తీర్చిదిద్దుతోంది. చైనా వద్ద ఉన్న J-20 స్టీల్ ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్ అని చెప్పొచ్చు.
ఇక రెండో ప్లేస్లో ఉన్న దేశం పేరు రష్యా. రష్యా భారత్కు ఎంతటి మిత్రదేశం అనే దాని గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కర్లేదు. రష్యా వద్ద దాదాపు 1500కు పైగా ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో సుఖోయ్ T-50, సుఖోయ్ S-35, సుఖోయ్ S-57 లాంటి అత్యాధునిక మరియు శక్తివంతమైన ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయి. రష్యా వాయుసేన అనేది కేవలం అత్యాధునిక ఆయుధాలకి మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్గా కాకుండా రష్యా వాయుసేన పైలట్ల యొక్క యుద్ధనీతి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పరిస్థితి. రష్యా యొక్క వాయుసేనకు అత్యంత ఎక్కువ యుద్ధ అనుభవం ఉంది. ఇటీవలనే ఉక్రెయిన్తో చేసిన యుద్ధంలో కూడా రష్యా వాయుసేన పవర్ ఏంటనేది చూపించిన పరిస్థితి. రష్యా అత్యాధునిక యుద్ధ విమానాల్ని తయారు చేయడంలో మాత్రమే కాకుండా యుద్ధాలు జరిగే సమయంలో చాకచక్యంగా తీసుకునే నిర్ణయాల పట్ల కూడా చాలా గొప్ప నిష్ణాతులు అని చెప్పొచ్చు. ఇక మొట్టమొదటి దేశంగా అమెరికా అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశం ఏది అంటే అమెరికా అని అందరూ టక్కున చెప్పే మాట. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అమెరికా యొక్క వాయుసేన ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన వాయుసేన అని చెప్పొచ్చు. అమెరికా వద్ద ఉన్న ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అమెరికా వద్ద దాదాపు 1800కు పైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా వద్ద ఉన్న అత్యంత ఫైటర్ జెట్లలో F-22 రాప్టర్, F-25 లైట్నింగ్ II, F-16 ఫాల్కాన్ అనేవి అత్యంత పవర్ఫుల్ మరియు అత్యాధునిక ఫైటర్ జెట్లని చెప్పొచ్చు. అమెరికా యొక్క అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ వాయుసేన మరియు అత్యాధునిక ఆయుధ సంపత్తి కారణంగా ప్రపంచంలోకెల్లా వాయుసేన విషయంలో ముందు స్థానంలో ఉంది. అమెరికా యొక్క వాయుసేన కేవలం అమెరికా రక్షణకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి మిషన్ చేపట్టాలన్నా అమెరికా వాయుసేన పాత్ర అనేది అక్కడ కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు అమెరికా యొక్క వాయుసేన శక్తిని డామినేట్ చేసే దేశం ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు అమెరికాతో వాయుసేన పరంగా ఎదురెదురుగా ఢీకొట్టిన దేశం ఏదీ లేదంటే అమెరికా యొక్క వాయుసేన అనేది ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన వార్ సమయంలో ఉక్రెయిన్కి రక్షణ పరంగా సైనిక సహాయం, ఆయుధ సహాయం చేసిన విషయం తెలిసిందే. లాంగ్ రేంజ్ మిసైల్స్ని వాడడంపై ఉన్న నిషేధాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేయడంతో ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యాపై విరుచుకుపడిన పరిస్థితి. ఉక్రెయిన్కి అమెరికాతో పాటు నాటో దేశాలు మద్దతు పలుకుతుండడం, ఇలాంటి పరిస్థితుల్లో రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడికి దిగడం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమనే సంకేతాలు పెద్ద ఎత్తున కూడా వెలువడ్డాయి. ఆ సమయంలో రష్యా, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితి. అయితే ట్రంప్ సయోధ్యతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది ఆగుతుందా? పుతిన్ ఎలాంటి కండిషన్లు పెట్టే అవకాశం ఉంది అనేది రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. ఈ వీడియోలో మనం అత్యంత ఎక్కువ మరియు అత్యాధునిక ఫైటర్ జెట్లు ఏ దేశాల వద్ద ఎన్ని ఫైటర్ జెట్లు ఉన్నాయనేది తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.